ప్రాంత ప్రజల కష్టాలను తెలుసుకుని వాటి పరిష్కారం దిశగా భారతీయ జనతా పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో బీజేపీ నాయకులు పిన్ని సాంబశివరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఇక్కడ ప్రాంప్టర్ పోయింది 3 సార్లు పోయింది. తీర ప్రాంతంలోని మత్స్యకారులు ఎస్సీ, ఎస్టీ మరియు బడుగు బలహీన వర్గాల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఈ బృందం గ్రామాన పర్యటిస్తోంది. జనతా వారధిలో భాగంగా సాంబశివరావు బృందం రేపల్ల నియోజకవర్గం గంగిడిపాలెం పంచాయతీ పరిధిలోని అడవిపాలెం గ్రామంలో పర్యటించింది. ఈ సందర్భంగా పిన్ని సాంబశివరావు మాట్లాడుతూ కోస్తా తీర ప్రాంతంలోని మారుమూల గ్రామాలు దశాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. మత్స్యకారులు, పేద ప్రజల కనీస అవసరాలైన రోడ్లు, నీరు, విద్యుత్ అందకపోవడం దురదృష్టకరం. జనతా వారధి ద్వారా సేకరించిన ఈ సమస్యలను వెంటనే సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాం. కేవలం వినతులు ఇవ్వడమే కాకుండా సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా రేపల్ల మండలం అడవిపాలెం గ్రామం ప్రజలైన మేము మాకు అసలు ఏ సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, నీళ్ళ సౌకర్యం కూడా లేదు, కుళాయిలు రావట్లేదు. చాలా మోసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కూలి పనికి వెళ్ళొచ్చి మరి మేము సాయంత్రం మోసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కోసారి కూలి పనికి కూడా వెళ్తాం, కష్టంగా ఉండి మానేసేస్తున్నాం మేము నీళ్ళు మోసుకోవాలని. మరి రోడ్డు తిన్నంగా సులభం కూడా లేదు, అక్కడ దాకా వెళ్ళి మేమైతే చేసుకోలేకపోతున్నాం. మరి నీళ్ళ గురించి అయితే మీరు అందరూ పట్టించుకోండి, మా మొర అయితే ఆలకించండి, మరి మా విజ్ఞాపన అయితే ఆలకించండి. మాదైతే మరి ఈ ప్రాబ్లం అంతా తీర్చండి. మరి తీరుస్తారని చెప్పి నమ్మకంతో మేము చెప్తున్నాము. మా అందరికీ నమస్కారం. మరి బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గం మన ఈరోజు రేపల్ల నియోజకవర్గంలో రేపల్ల మండలం గంగడపాలెం పంచాయతీ మరియు అడవిపాలెం గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామంలో ముఖ్యంగా 190 మంది ఆడవాళ్ళు వెళ్ళి ఏరేసాటకి వెళ్ళి పొలం పనులు కానీ మరి ఎక్కడన్నా కానీ వెళ్ళి పనులు చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో నిత్యం వీళ్ళు పశువులకు కానీ ఇంట్లో వాడకానికి కానీ మరి పిల్లలకు కానీ ఈ చూసుకుని ఈ వాటర్ తీసుకొచ్చి ఇవన్నీ గడుపుకునేసరికి మనం వీళ్ళ టైం అంతా దీనిగా సరిపోతుంది అంటున్నారు. కుళాయిలు లేకపోవడం వల్ల పూర్తిగా వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కుళాయిలు కూడా మరి ఒక లైన్ మొత్తం ఆగిపోయి 30 కుటుంబాలు ఇట్లా ఇబ్బంది పడతాం, బాధాకరం. వీళ్ళు వాస్తవానికి చూస్తే రోడ్లు సౌకర్యం లేదు, మరి బట్టలు ఉతుక్కుంటా కూడా మాకు సౌకర్యాలు లేవని చెప్పారు. ఈ సులభం ఒకటి ఏర్పాటు చేయమన్నారు. ఇది మేము బాపట్ల జిల్లా కలెక్టర్ వారికి అంతకుముందు తెలియపరచడం జరిగింది. ఇప్పుడు మనకి రోడ్లు కానీ కుళాయిలు కానీ మేజర్ సమస్య కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్ళటమే కాకుండా వీళ్ళు పూర్తిగా పరిష్కరించే వరకు మేము కృషి చేస్తాము. మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా ఊళ్ళో అనుకోకూడదు కానీ మనం నీళ్ళ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉంది. ఎండాకాలం ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ఇబ్బందులని మన 190 మంది కుటుంబాలు నీళ్ళతో ఇబ్బంది పడుతున్నారంటే ఇది ఎంత తీవ్రంగా ఉందో మా దృష్టికి రావడం జరుగుతుంది. ఇది మా అధిష్టానం దృష్టికి. మరియు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం మొదలుపెట్టింది. ఏ ఊళ్ళో అయినా సరే సమస్య ఉంటే జనతా వారధని పెట్టింది. ఆ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పూర్తిగా పరిష్కరించే వరకు మేము మీ అంటుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలో మన రేపల్ల మండలం కింద ఉన్న చంద్రపడపుర గ్రామం రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే గత 2 సంవత్సరాల బట్టి వాటర్ పరిస్థితి ఇదిగో ఈ చెట్లు మొలిచిపోయి దీని పరిస్థితి ఇలా ఉంది. రోజుకి ఒక 5 నిమిషాలు కూడా రావట్లేదని